ప్రభు అయిన యేసు క్రీస్తవ నామములో మీకు అందరికీ శుభము కలుగునుగాక. ఆమెన్. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యట మన కొరకు బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. అంటే మన కోసం యేసయ్య అప్పగించుకున్నాడు. ఎందుకు అని అంటే మనము పరిమళ వాసనగా మలచబడటానికి. మనము ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు కొన్ని పూల మొక్కల దగ్గర ఫోటోలు తీసుకుంటూ ఉంటాం, లేక తేనె కనబడితే తేనెను దగ్గర ఫోటో తీసుకుంటూ ఉంటాం. ఎందుకని అంటే ఆ పూల దగ్గర సువాసన వెదజల్లుతుందని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే తేనె చాలా మాధుర్యము కలిగిందని తేనెను తీసుకుని తింటూ ఉంటారు. మీరు గమనించినట్లయితే ఇది చూడండి, ఇది చెరుకు తోట. ఈ చెరుకు తోట మనము దీన్ని ఒలుచుకొని తిన్నప్పుడు చాలా నోటికి రుచిగాను తీపిగాను ఉంటుందండి. చాలా ఆరోగ్యానికి మంచిది, సలవ చేస్తుంది ఈ చెరుకు తోట. అదేవిధంగా చెరుకు కానీ మనకు దాని పరిమళాన్ని మనకిస్తుంది. అలాగుననే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దానికి ఉన్నటువంటి పరిమళాన్ని మనకిస్తుంది. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా మనము పరిమళ వాసనగా మలచబడటానికి ఆయన మరణానికి అప్పగింపబడ్డాడండి. ఆయన పరిమళ వాసన ఆయనే ఉన్నాడు. ఆయన బిడ్డలముగా కొనసాగేటువంటి మన కోసము మనము పరిమళ వాసన కాదు, మనము దుర్భరమైన వాసన కలిగిన వారము, అంటే చెడు వాసన కలిగిన వారము, అంటే మనం ఇంకను పాపపు సంబంధమైన వారము. మన కోసం యేసయ్య ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించి మన కోసం బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. ఎందుకు అంటే మన జీవితాన్ని యేసయ్య పరిమళ వాసన చేయడానికి. మల్లె పువ్వు తన యొక్క పరిమళాలను ఇస్తుంది, తేనె దాని యొక్క పరిమళాన్ని ఇస్తుంది, ఈ చెరుకు తోట దాని యొక్క పరిమళాన్ని ఇస్తుంది. మరి మనము కూడా పరిమళాన్ని ఇవ్వాలి అంటే నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మనం కడగబడితే, మనం విమోచించబడితే, యేసయ్య రక్తము మన పాప క్షమాపణ పొందినప్పుడు మనము పరిమళ వాసనగా మలచబడతాం. యేసయ్య మనం పరిమళ వాసనగా ఉండడానికి కొరకే ఆయన సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడిన వాడు. ఆయన సిలువలో నీ కోసము రక్తసిక్తమైన వాడు. నీ పాపముల కోసం మరణించాడు. నీ పాపముల కోసం మరణాన్ని జయించి తిరిగి 3వ దినమున లేచాడు. ఎందుకంటే నీ పాపములు నశించిపోకూడదు, నీ జీవితము పరిమళ వాసనగా ఉండడానికి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. ఒక పువ్వు కానీ, ఒక తేనె కానీ, ఒక వృక్షము కానీ దానికి పరిమళాన్ని అది ఇస్తూ ఉంటే, మేమైతే పరిమళ వాసనగా లేమని మీరు మా నిమిత్తమే రక్తము కార్చి ప్రాణము పెట్టినందున మేము పరిమళ వాసనగా మలచబడ్డామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. తండ్రి, ఇట్టి భాగ్యాన్ని మేము కలిగిన వారమే నడిపించబడుటకు సహాయము చేయండి. ఈ రోజున నీ యందు మేము కూడా విశ్వాసము కలిగిన వారమై మా పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి పాప ప్రక్షాళన మేము పొందుకొని పాప క్షమాపణ మారు మనసు పొంది బాప్తీసం పొందినప్పుడు మేము పరిమళ వాసనగా మలచబడతామని, అటువంటి దైవ సంబంధమైన కృప ఈ రోజున మేము కూడా కలిగి నడిపించబడుటకు ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమును మీరు మాకు అనుగ్రహించుందల కొరకై వందనములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.